నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను గత ప్రభుత్వం హయాంలో ఇద్దరు ఉన్నతాధికారుల విషయంలో తప్పు చేశానని అంగీకరించారు. అందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందని చెప్పారు. అయితే ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలోనే అలా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఈ క్షమాపణలు చర్చనీయాంశంగా మారాయి. ఏబి వెంకటేశ్వరరావు సార్ అండ్ కృష్ణకిషోర్ సార్ పర్సనలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అట్ ఎ పర్సనల్ లెవెల్ అట్ ఎ సోషల్ లెవెల్ ఐ రియలైజ్డ్ ఇట్. నేను వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వాళ్ళతో ఐ సెడ్ సారీ టు బోత్ ఆఫ్ దెమ్. బట్ man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. Venkateswara Rao sir and to Kishore sir. Sir, please pardon me in your thoughts. I don't know whether I will meet you in person ever, but in your thoughts, please pardon me. When I A.B. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు సర్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఒక హత్య చేసి కొద్ది రోజులు అయిన తర్వాత నేను హత్య చేయటం తప్పు అని అంటే ఎలా ఉంటుంది? అలాగే ఒక రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల యొక్క పాలన వెనకబడితే నష్టపోయేదెవడు? సామాన్యులు, ప్రజలు. అలాగే అభివృద్ధి నోచుకోవడానికి కనీసం ఒక ప్రణాళిక 5 సంవత్సరాలు పడితే ఆ ప్రణాళిక ప్రకారం మనం ఊహించుకుంటాం, ఓ ఫైన్, ఒక 5 సంవత్సరాలలో మాకు ఈ టార్గెట్ రీచ్ అవుతాము అని. కానీ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి టార్గెట్ను కంప్లీట్ చేశాడు ప్రవీణ్ ప్రకాష్. అడ్డగోలుగా చెలరేగిపోయాడు ఆయన. అధినేతను సంతృప్తి పరచటమే నా ఐఏఎస్కి అర్థం అన్నట్టు ప్రవర్తించాడు. కానీ ఆయన గతాన్ని ఒకసారి ఆయనే గుర్తు చేస్తున్నాడు. నేను ఆ ప్రాంతంలో కమిషనర్గా, మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు జనం దగ్గర నుంచి వచ్చినటువంటి అప్లాజ్, ప్రశంస నాకు ఇప్పటికీ ప్రేరణగా ఉంటుంది అని. కానీ మరి అది సీఎం ఆఫీస్లోకి వెళ్ళగానే మర్చిపోతారా? ఏదైనా ఒక కఠిన పదంలానే అనిపిస్తుందేమో, మూర్ఛరోగిలాగా మారిపోతారా? ఎప్పటికప్పుడు ఆదేశాల మేరకు నడుచుకోవాలి అని అంటే ఐఏఎస్ యొక్క బానిసత్వపు లక్షణాలను పెంచుకున్నటువంటి తత్వమా? ఏది పడితే అది చేయటం ధర్మమా? ఈ రాష్ట్రం వెనకబడడానికి కారణం ప్రవీణ్ ప్రకాష్ అయినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ వ్యక్తిగతమైనటువంటి క్షమాపణలు చెప్తే సరిపోతుందా? ఇవాళ ఉన్నటువంటి సమాజంలో అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసేటటువంటి తప్పులు వ్యక్తిగతమైనవి కావవి. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు చేసినటువంటి తప్పు నేరంగా మారుతుంది. శిక్షగా ప్రజలకు మారేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదం జరిగింది కూడా. ఎలా? కొంతమంది అధికారుల మీద, ఈయన కంటే సీనియర్ అధికారుల మీద కూడా ఈయన వేధింపులకు పాల్పడ్డాడు. బేస్ ఈజ్ దాట్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు దెర్ ఇస్ నో రూల్, చట్టం లేదు, రూల్ లేదు, పద్ధతి లేదు, బాధ్యత లేదు. ఇష్టానుసారం ఎలా అయినా సరే ఒక మాఫియా నాయకుడిలాగా ప్రవర్తించినటువంటి తీరు ఆ రోజు ఉన్నటువంటి అధికార గణం మొత్తం ఆశ్చర్యపోయింది. నెక్స్ట్ ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటి ప్రశ్న కూడా వేశారు. ఎందుకు ఇంత బానిసత్వం? ఎందుకు ఇలాంటి పనులు చేయాలి? ఇవాళ క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా ఒక రూల్ ప్రకారమే పనిచేసేటటువంటి దశలో ఆలోచిస్తారు. మరి ఐఏఎస్ అధికారులు ఎందుకు ఆలోచించలేకపోయాడు ఆయన? ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి టార్గెట్లు ఒక ఐపీఎస్ అధికారి ఏబివి వెంకటేశ్వరరావు, అలాగే మరొక ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణప్రసాద్. వీళ్ళిద్దరినైనా టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరికీ క్షమాపణ చెప్తే సరిపోతుందా? కుదరదు కదా. మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్, మీరు ఎంతమందిని టార్గెట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశాల మేరకు అడ్డగోలుగా వ్యవహరించారో ఇవాళ బహుశా మీలో పశ్చాత్తాపం వస్తుందేమో. కానీ జరిగిన నష్టానికి దానికి ఎవరు జవాబు చెప్తారు?
దాని మీద కదా మనం ఆలోచించాల్సింది. ఎందుకు ఇంత కోపం, ఇంత ద్వేషం? ఆయన మరొక ఉదాహరణ చెప్పారు, అది కూడా అభ్యంతరకరమే. మేమెప్పుడు పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ మేమెప్పుడు ప్రజాసేవలో ఉంటాం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ మా బాధ్యతలు నెరవేరుస్తాం. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ వాహనాలను మేమెప్పుడు వాడుతూనే ఉంటాం. అఫ్కోర్స్ సినిమాకి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళటం అనేది చాలా మామూలు విషయంగా ఆయన భావిస్తూ దాన్ని సమర్థించుకుంటూ చెప్పారు. ఏంటి ఆ సమర్థన? చట్ట ప్రకారం వ్యతిరేకమేనట, చట్ట ప్రకారం శిక్షార్హమేనట, కానీ ప్రాక్టికల్గా మాత్రం అది అనుమతించాలట. అంటే చట్ట ప్రకారం కానిది కూడా మీరు అనుమతించమని ఎవరికి సందేశం ఇస్తున్నారు, ఎవరికి నేర్పుతున్నారు? మనం ఒక ప్రభుత్వ వాహనం వాడుతున్నాము అనంటే అది ప్రజల సొమ్ముతోటి మనము ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక ఫెసిలిటీగా భావించకూడదు. జనం మీ పిల్లల్ని స్కూల్కి పంపడానికి, మీ ఆవిడను మాల్కి పంపడానికి ప్రభుత్వ వాహనాలు వాడితే బహిరంగంగా ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారో అదే బహిరంగ ప్రదేశాల్లో మిమ్మల్ని నిలబెట్టాలి, ప్రశ్నించాలి, సిగ్గుతో తల వంచుకునేట్టు చేయాలి. కానీ ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి, నేను పశ్చాత్తాపడ్డాను, నేను తప్పు చేశాను అని నిర్ద్వందంగా తను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటూ ఇవాళ క్షమాపణ అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి జనానికి ఏం సమాధానం చెప్తారు? అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వ వాహనాలను వాడమని ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటికి కూడా అదే ధర్మమా? అదే బాధ్యత? దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితిలో కూడా ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ ఇంకొక డిఫెన్స్లో పడే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. వాట్ టు సే? ఆయన అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకప్పుడు నేను గర్వంగా బతికాను, ఇవాళ సిగ్గుతో బతకాల్సి వస్తోంది. ట్రోలింగ్, నా మీద ఎందుకు ఇంత ట్రోలింగ్ జరిగింది అని ఆయన ప్రశ్నించుకున్నారట, ఆలోచన చేశారట. ఆయన జూన్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్. కూటమి ప్రభుత్వం రాగానే భయంతోనా అన్నటువంటి ప్రశ్న వచ్చింది, ఆందోళనతోనా, అలాగే ఇక్కడ నెగ్గలేననా, అలాగే ఒక హవా సృష్టించుకున్నటువంటి వాడు ఒక ఫ్యాసిస్టుగా, ఒక నియంతగా ప్రవర్తించినటువంటి అధికారులు ఎక్కడైనా ఉంటారా? ఎవరైనా ఆదేశించగానే మీ మైండ్ బ్లాక్ అయిపోతుందా? ఐఏఎస్ అనగానే అత్యంత ప్రతిభావంతులే ఈ వృత్తిలోకి వస్తారు, అలాగే ప్రజల కోసం నిలబడతారు, రూల్ కాంది వాళ్ళు ఆచరించరు, ఎక్కడ రూల్ దాటి వ్యవహరించేటటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి నమ్మకం బ్రేక్ చేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఇవాళ క్షమాపణ చెప్తే సరిపోతుందా అనంటే ఐ డోంట్ థింక్ సో. ఇవాళ వాళ్ళిద్దరికీనా లేకపోతే మరికొంతమంది అధికారులు కానంటే వాళ్ళకి జరిగిన నష్టం కంటే రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువ. ప్రవీణ్ ప్రకాష్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేనటువంటిది. అలాగే ఒక అభివృద్ధితో ముందుకు వెళ్లాల్సిన రాష్ట్రాన్ని వెనక్కి లాగి ఎక్కడో పాతాళంలోకి తొక్కేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, హూ ఎవర్ మేబీ, వాళ్ళతో పాటు ప్రవీణ్ ప్రకాష్ కూడా ఖచ్చితంగా దోషి మాత్రమే. అలాగే ఒక్కసారి మనం ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం ఆయన వ్యక్తిగతమైన ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిర్ణయాలు ఇందులో ఉన్నాయిగా. ఇవాళ ఆయన క్షమాపణ చెప్తున్నాడు అనంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను తప్పు చేశాను అంటే ముఖ్యమంత్రే తప్పుడు ఆదేశాలు ఇచ్చాడన్నటువంటిది స్పష్టం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలన్నీ చాలా కుట్రతో, కసితో, కక్షతో, కుల వివక్షతతో, దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి, కుల వివక్షతతో కూడినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా కేవలం ఆదేశాలను అనుసరించిన వాడిగా, ఎగ్జిక్యూట్ చేసిన వాడిగానే కాదు, చెలరేగిపోయాడు ఈయన కూడా. ఎవరిని లక్ష్య పెట్టలా, చట్టం అనేది లేదన్నట్టుగా ప్రవర్తించారు. సో ఇక్కడ మొత్తం మీద ప్రవీణ్ ప్రకాష్తో పాటు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా పెద్ద నేరమే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ద్వారానే తెలుస్తోంది. ఎనీహౌ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, దేశాధినేత కావచ్చు, బట్ మనకి కొన్ని నైతికమైనటువంటి విలువలు ఉండాలి, సిద్ధాంతపరమైనటువంటి నిబద్ధత ఉండాలి, అలాగే ప్రభుత్వం అంటే బాధ్యతగా ఉండాలి, సేవతో కూడిందిగా ఉండాలి,
కక్షతో కాదు అన్నటువంటి విషయాన్ని ఈయన కథ ద్వారా, ఈయన అనుభవం ద్వారా, ఈయన చెప్పిన విషయం ద్వారా ఇవాళ మొత్తం 2 రాష్ట్రాల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు రాజకీయ నేతలంతా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అంశం. ఎస్ ఝాన్సీ.